టైటిల్: ధైర్యం చూపిన చిన్న పిట్ట. ఒక పెద్ద అడవిలో చిన్న పిట్ట పింకీ ఉండేది. కాని ఇది సాధారణ కథ కాదు. ఇది భయాన్ని జయించిన కథ. పింకీ చాలా ముద్దుగా, చురుకుగా ఉండేది. కానీ ఒక చిన్న సమస్య ఉంది. అది ఎప్పుడూ కొత్త పనులు చేయడానికి భయపడేది. నేను చేయలేను అనే మాట దాని నోట ఎప్పుడూ ఉండేది. అడవిలోని పక్షులందరూ ఎత్తుగా ఎగరడం నేర్చుకుంటున్నారు. పెద్ద పక్షులు చిన్నవారికి ఎగరడం నేర్పుతున్నాయి. పింకీ కూడా నేర్చుకోవాలని అనుకుంది. కానీ ఒక అడుగు ముందుకు వేయడానికి గుండె ఒప్పుకోలేదు. ఒకరోజు దాని స్నేహితురాలు చిన్ని పిట్ట దగ్గరకు వచ్చి, పింకీ, నువ్వూ ప్రయత్నించు. మొదట కష్టం అనిపిస్తుంది. కానీ తర్వాత సులభమవుతుంది అని చెప్పింది. ఆ మాటలు వినగానే పింకీ తల ఊపింది. కానీ భయం ఇంకా గట్టిగానే ఉంది. మరుసటి రోజు అకస్మాత్తుగా ఒక చిన్న తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. పింకీ కూర్చున్న కొమ్మ బలంగా ఊగిపోతోంది. ఒక్కసారిగా అది సమతుల్యం కోల్పోయింది. ఇది ఒక కీలక క్షణం. పడిపోతుందా లేక ఏదైనా మార్పు జరుగుతుందా? ఆ క్షణంలో పింకీ గుండెల్లో ఒక ఆలోచన మెరిపించింది. ఇప్పుడే ప్రయత్నించాలి. అది తన చిన్న రెక్కలను బలంగా ఆడించింది. మొదట కొంచెం తడబడింది. గాలి తోసేస్తోంది. కానీ ఆగలేదు. మళ్లీ ప్రయత్నించింది. ఒక్కసారిగా అది కొంచెం ఎత్తుకు ఎగిరింది. పింకీ ఆశ్చర్యపోయింది. అరే, నేను ఎగురుతున్నానా అని తనలోనే అనుకుంది. ఆ ధైర్యంతో మళ్లీ రెక్కలు ఆడించింది. ఈసారి మరింత స్థిరంగా ఎగిరింది. కొద్దిసేపటికి అది సురక్షితంగా మరో చెట్టు కొమ్మపై దిగింది. అదే సమయంలో ఇతర పక్షులన్నీ చూసి ఆశ్చర్యపోయాయి. పింకీ, నువ్వు అద్భుతంగా ఎగిరావు అని ప్రశంసించాయి. పింకీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. కానీ దాని మనసులో ఒక పెద్ద ఆలోచన వచ్చింది. నేను ముందే ప్రయత్నించి ఉంటే ఇంకా బాగా నేర్చుకునేదాన్ని కదా. ఆ రోజు నుంచి అన్నీ మారిపోయాయి. ప్రతి ఉదయం పింకీ సాధన చేయడం ప్రారంభించింది. మొదట చిన్న ఎత్తులు, తరువాత పెద్ద ఎత్తులు. కొద్ది రోజులలోనే అది అడవిలో ఎత్తుగా ఎగిరే పిట్టలలో ఒకటిగా మారింది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు పింకీ ఇతర చిన్న పక్షులకు గురువైంది. భయపడొద్దు, ఒక్కసారి ప్రయత్నించండి అని వారిని ప్రోత్సహించేది. ప్రతి ఉదయం ఆకాశం ఒక కొత్త దృశ్యంగా మారింది. చిన్న పక్షులు పింకీతో కలిసి ఎగరడం నేర్చుకుంటూ ఆనందంతో నిండిపోయేవి. ఆకాశం మాత్రమే కాదు, పింకీ మనసు మారిపోయింది. ఇప్పుడు అది తెలుసుకుంది. భయం మనల్ని ఆపుతుంది. కానీ ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అడవిలో అప్పటినుంచి ఒక మాట ఎప్పుడూ వినిపించేది. ప్రయత్నించే ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే. నీతి: భయాన్ని దాటి ప్రయత్నిస్తే విజయం మనదే. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.